my dear students, welcome you all. పాలస్తీనా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆందోళనకు తెరతీశారు, which is nothing but boycott Azure. సో మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసినటువంటి అజూర్ అనేటువంటి సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి ఆందోళన ఎందుకు చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్ గా అజూర్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ సర్వీస్ సర్వేలెన్స్ సిస్టమ్. మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసినటువంటి క్లౌడ్ బేస్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేటువంటి ఈ అజూర్, ఓకే, సో విచ్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ software developed by the Microsoft. But what are the issues with this? పాలస్తీనాకి ఇజ్రాయెల్ మరియు అజూర్ మైక్రోసాఫ్ట్ మధ్యలో ఈ అజూర్ అనే ఇష్యూ ఎందుకు వచ్చిందంటే, సో యాక్చువల్గా పాలస్తీనా ప్రజలు టెలికమ్యూనికేషన్ సిస్టమ్ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఈ పాలస్తీనా ప్రజలకు సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్, ఓకే, వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క కాల్ ని రికార్డ్ చేస్తున్నారు. ఎవరు? ఇజ్రాయెల్. సో రికార్డ్ చేసినటువంటి డేటాని అజూర్ అనేటువంటి క్లౌడ్ బేస్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ లో స్టోర్ చేస్తున్నారు. సో ఇప్పుడు పాలస్తీనా ఏమంటుందంటే, మీరు ఆ అజూర్ ని వాడద్దు, డోంట్ యూజ్ దట్ అజూర్. సో అజూర్ ని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అందించొద్దు అనేది పాలస్తీనా వాదం. సో అండర్స్టాండ్, ఓకే, ఫస్ట్ పాలస్తీనా ప్రజలు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క కాల్ ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ ని ఎక్కడ స్టోర్ చేస్తున్నారంటే అజూర్ అనేటువంటి క్లౌడ్ బేస్డ్ సర్వీస్ లో స్టోర్ చేస్తున్నారు. సో దాంట్లో ప్రతి ఒక్క టెలికమ్యూనికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఇది ఓస్లో అరేంజ్మెంట్ కి అగైనెస్ట్ గా ఉంది. సో ఇట్ ఈస్ అగైనెస్ట్ ద ఓస్లో అరేంజ్మెంట్. ఓస్లో అరేంజ్మెంట్ ఏం చెప్తుందంటే, ఓస్లో అకార్డ్, ఓస్లో ఒప్పందం, ఓస్లో అకార్డ్ ప్రకారం, సో వాట్ ఎవర్ ద కమ్యూనికేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్, ఓకే, సో వాట్ ఎవర్ ద కమ్యూనికేషన్, సో పాలస్తీనా ప్రజలు తమ యొక్క సొంత కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే హక్కు ఉంటుందనేది ఓస్లో అకార్డ్. యాజ్ పర్ ద ఓస్లో అకార్డ్, ఓస్లో ఒప్పందం ప్రకారం పాలస్తీనా ప్రజల యొక్క టెలికమ్యూనికేషన్ సేవలలో ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ కాకూడదు. కానీ ఇజ్రాయెల్ హ్యాస్ ఓవరాల్, ఓకే, సో ఓస్లో అకార్డ్ని అధిగమించి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ బ్రేక్ చేసి, సో దట్ ఈస్ ద పాయింట్ వన్. సో బ్రేక్ చేసి పాలస్తీనా ప్రజలు మాట్లాడుకునేటువంటి ప్రతి ఒక్క కమ్యూనికేషన్ కాంటాక్ట్ ని సేవ్ చేస్తారు. సేవ్ చేసినటువంటి ఈ డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి? సో దే ఆర్ collecting the telecommunication that is happening between the పాలస్తీనా ప్రజలు చేసేటువంటి ప్రతి ఒక్క కమ్యూనికేషన్ సేవ్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి? సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్, లాక్స్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకునేటువంటి డేటాను అంతా స్టోర్ చేయడానికి అజూర్ అనేటువంటి క్లౌడ్ బేస్ ను ఉపయోగిస్తున్నారు. సో దట్ ఈస్ ద పాయింట్. సో అండ్ ఈ అజూర్ ను ఉపయోగించడం కోసం సో ఇజ్రాయెల్ హస్ మేడ్ ఇన్ ప్రాజెక్ట్ కాల్డ్ as ప్రాజెక్ట్ నింబస్. ఇక్కడ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. అజూర్ అనేది క్లౌడ్ బేస్డ్ సర్వీస్ software developed by the Microsoft. Number 2, Project Nimbus. What is Project Nimbus? Project Nimbus అనేది ఇటువంటి సర్వేలెన్స్ కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కంపెనీలతోటి మరి ప్రభుత్వాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఈస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ నింబస్. ప్రాజెక్ట్ నింబస్ ద్వారా వీళ్ళు అమెజాన్, మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్, ఐబిఎం వంటి అనేక సంస్థల యొక్క సర్వీసెస్ దే ఆర్ యూజింగ్. ఓకే, సో ఐబిఎం కి చెందినటువంటి రెడ్ హ్యాట్ కావచ్చు, గూగుల్ యొక్క క్లౌడ్ కావచ్చు, ఓకే, ఈవెన్ మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి అజూర్, ఆల్ దీస్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ బై దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అజూర్ లో వాళ్ళు వాడుతున్నారు. వీటిని ఓవర్కమ్ చేయడం కోసం, ఓకే, సో పాలస్తీనా ప్రజలు అజూర్ సేవలు ఇజ్రాయెల్ కి అందకూడదనే ఉద్దేశంతో దే ఆర్ డూయింగ్ ఏ అజిటేషన్ అగైన్స్ట్ అజూర్ సర్వీసెస్ షుడ్ నాట్ బి అవైలబుల్ టు ద ఇజ్రాయెల్ అనేది పాలస్తీనా చేస్తున్నటువంటి ఆందోళన. So I hope you understand this concept. Thank you very much. All the very best.